మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు. మా జోగి రమేష్ 2 ఫోన్లు ఇలా చూపించినాడు. అయ్యా ఈ నా ఫోన్ లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు ఎవడో తెలియదు. నా జీవిత కాలంలో ఒకసారి ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఫోటో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. 12 ఏళ్ల కిందట ఒక పెళ్లిలో ఆయన కూడా పెళ్లికి వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో. అసలు ఆ మనిషి పరిచయాలు లేవు, మాట్లాడే సంబంధాలు లేవు, అది సత్సంబంధాలు అంతకన్నా లేవు. ఇదిగో నా ఫోన్లు అని చెప్పి జోగి రమేష్ చూపించారు. మరి జోగి రమేష్ కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ తప్పిపోయిన జనార్దన్ రావు, ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్ లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్. అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు చూడండి. అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం, ఏకంగా వాళ్ళ ఫోన్ తీసుకోవడము, ఆ ఫోన్ లో చాట్స్ వీళ్ళే జనరేట్ చేయడము, మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్లి మా జోగి కోర్టులో కేసు వేసినాడు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఈ పాట చూపిస్తూ అప్పుడు ఏమంటారు, ఫోన్ లేదు పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినాడు, ఫోనే లేదు కదా అని వీళ్ళు. కానీ ఈ లోపల డ్యామేజ్ చేస్తా ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్ లో. అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వ హరణం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది తప్పు, ఒక ఎదవ పని. ఆ ఎదవ పనిలో టాపిక్ ని డైవర్ట్ చేసేందుకు ఇంకొక మనిషి మీద అమాండాలు వేయడం, ఇరికిచ్చే కార్యక్రమంలో ఏకంగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడం అన్యాయం కాదా ఇది అని అడుగుతా.